నా పేరు శోభారాణి. నేను జెడ్పీహెచ్ఎస్ కాలూరు హై స్కూల్లో నేను FSCHMగా పనిచేస్తున్నాను. మరి ఇక్కడ మనకి యోగా డే సందర్భంగా మనకి చాలా అంటే మన దేశ ప్రధానమంత్రి మనకు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా మొదలైందో అప్పుడే మనకు యోగా డే అనేది ఆరంభించారు. మరి అప్పటి నుంచి కేవలం మన దేశం మన ప్రాంతమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా అనేది మనకు వ్యాప్తి చెందంటే అందరికీ పరిచయం చేసి ఎంతోమంది విదేశాలలో కూడా ఎంతోమందిని ఆకర్షించి వాళ్ళందరూ కూడా పాటిస్తున్నారు. యోగా సెంటర్స్ని పెట్టి కూడా పాటిస్తున్నారు. అది మరి చాలా అందరికి ఉపయోగపడేది. మరి ఈ యోగా అనేది శారీరకంగా మానసికంగా ఏ వయసు వాళ్ళకైనా అన్ని రకాల ఉపయోగపడేది. కాబట్టి మన ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున దీన్ని చేపట్టడం అనేది మనం చాలా గర్వించదగ్గ విషయము. మరి అటువంటి యోగా కార్యక్రమాన్ని మేము కూడా మా పాఠశాలలో 21వ తేదీ మరి ఉదయం 6:30కే స్టార్ట్ చేద్దామని మేము కూడా ప్రణాళిక తయారు చేసుకున్నాం. మరి మా పాఠశాల విద్యార్థులే కాదు గ్రామ ప్రజల్ని కూడా ఇన్వైట్ చేసి పెద్ద ఎత్తున మరి యోగా డేని సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. మరి దీనివల్ల ప్రతి ఒక్కరికి శారీరకంగా ఎదుగుదల అనేది అంటే పిల్లల్లో ఎదుగుదల అనేది చాలా ఉంటుంది. మరి వాళ్ళు మానసికంగా ఎదుగుతుంటారు, శారీరకంగా ఎదుగుదల ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఇది వాళ్ళ లోపల ఉన్న ఎటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉన్నా తొలగిపోయి మానసిక ప్రశాంతత చెందుతుంది. మరి దానివల్ల వాళ్ళు విద్యలో కానీ ఎటువంటి కల్చర్ యాక్టివిటీస్ అయినా సరే కేవలం విద్యాపరంగా కాకుండా అన్ని రకాల కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. రాను భవిష్యత్తులో వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళు మంచి దశలోకి తీసుకుపోయి అంటే మానసికంగా శారీరకంగా ఎదిగే పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉంటుంది. కాబట్టి సరైన విధానంలో ఆలోచించి వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాలను వాళ్ళు నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఈ యోగా మనకిచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా అందరము పాటించాలి. కేవలం యోగా డే అని అనుకుండా అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఒక్కరోజే అని కాకుండా ప్రతిరోజు కూడా ఒక అరగంట సేపు మన అంటే మానసికంగా శారీరకంగా ఉండడం కోసము ఎదగడం కోసము ధ్యానం కానీ యోగాను కానీ ప్రతి వాళ్ళు తప్పకుండా ఆచరిస్తారని మేము అనుకుంటున్నాం. అట్లా పిల్లలకి అలవాటు చేయాలి. ప్రతిరోజు వాళ్ళ చేత ఒక ½ అన్ అవర్ చేపిద్దామని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి మరి ఇటువంటి యోగా డేని మా పాఠశాలలో మేము ఆరంభించుకొని పూర్తి సంపూర్ణంగా మేము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి అనుకుంటున్నాం. మరి కేవలము మా ఒక్క కాకుండా అన్ని ఏరియాల వాళ్ళు ఇప్పుడు మేము ఈ విదేశాల్లో కూడా చూసినాము. వాళ్ళు ఎంతో ఆకర్షణీయమై మరి ఎన్నో రోగాలకి అంటే అనారోగ్యాల నుంచి కాపాడబడుతుందని ఇతర దేశాలలో కూడా చూడడం జరిగింది. మరి అక్కడ కూడా కొన్ని వేల మంది యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు కూడా కొన్ని సెంటర్ను కూడా స్టార్ట్ చేసుకొని అక్కడ ప్రతిరోజు ఇన్స్ట్రక్టర్ల ద్వారా చెప్పబడుతుంది. అవి చూడడం జరిగింది. దాన్ని చూసి అంటే మన దేశంలో యోగా అనేది పుట్టి ఇతర దేశాల్లో వ్యాప్తి చేయించడము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు. మరి అతను ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు మనము ఆచరించి మన దేశ భవిష్యత్తు కోసము మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసము ఈ యోగా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పబడుతుంది. మరి అటువంటి ఈ సెలబ్రేషన్ని తప్పకుండా అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.